హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ బర్డ్స్ వాల్ హ్యాంగింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక అల్యూమినియం ఫాయిల్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని ఒక బర్డ్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మిగిలిపోయిన ఎక్సెస్ ఫాయిల్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొంచెం అల్యూమినియం ఫాయిల్ని తీసుకొని పర్ఫెక్ట్ బర్డ్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్ బర్డ్ షేప్లో నేను 2 బర్డ్స్ని తయారు చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇంకొంచెం అల్యూమినియం ఫాయిల్ని తీసుకొని స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేస్తూ బర్డ్స్ వింగ్స్ని తయారు చేసుకోవాలి. ఇదే విధంగా నేను 4 వింగ్స్ని తయారు చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఫెవికాల్ కలిపిన వాటర్తో కంప్లీట్ బర్డ్ మొత్తం టిష్యూ పేపర్తో కవర్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో బర్డ్ని కూడా కంప్లీట్గా టిష్యూతో కవర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో వింగ్స్ని కూడా కంప్లీట్గా టిష్యూతో కవర్ చేసేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఇంకొంచెం ఎక్కువ అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిక్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో అదే విధంగా ఇంకొక స్టిక్ని కూడా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ 2 స్టిక్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకున్న అల్యూమినియం ఫాయిల్స్ని ఇంకొక సన్నని అల్యూమినియం ఫాయిల్ స్టిక్తో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ రెండింటిని అటాచ్ చేస్తూ చుట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఇంకొక అల్యూమినియం ఫాయిల్ స్టిక్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టుకోవాలి. ఇక్కడ చుట్టుకున్న అల్యూమినియం ఫాయిల్ ఊడిపోకుండా నేను గ్లూ గన్తో స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్లో బర్డ్స్కి నేను కలరింగ్ చేసుకుంటున్నాను. కలరింగ్కి మెటల్ కలర్స్ని యూస్ చేస్తున్నాను.
నెక్స్ట్ స్టెప్లో నేను వింగ్స్కి షైనింగ్ లుక్ వచ్చే విధంగా గోల్డ్ కలర్తో ఓన్లీ మిడిల్ పార్ట్ మాత్రమే పెయింట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్లో పింక్ మెటల్ కలర్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓన్లీ ఎడ్జెస్కి మాత్రమే పెయింట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మిగతా వింగ్స్ని కూడా ఇలా షైనింగ్ లుక్ వచ్చే విధంగా పెయింట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఇలా బర్డ్స్ని ఆపోజిట్ కలర్ వింగ్స్తో గ్లూ గన్తో స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఇలా ఒక ప్లాస్టిక్ మూతను తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లూ గన్తో పక్షి ముక్కుని తయారు చేసుకోవాలి. తర్వాత ఆ మూతని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బోర్లా తిప్పి ఆ ముక్కు షేప్ డ్రై అయ్యే వరకు అలాగే ఉంచాలి. నెక్స్ట్ స్టెప్లో ఈ ముక్కుని ఫెవికాల్తో బర్డ్కి స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో నేను ఐస్ని పెయింట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్లో నేను బర్డ్స్ని గ్లూ గన్తో స్టిక్ చేసుకుంటున్నాను. అంతే, బ్యూటిఫుల్ బర్డ్స్ వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.